ఆ లాకర్లలో ఏముంది? ఉగ్రదాడి కుట్ర నిందితుడు సిరాజ్ కేసులో ఇదే కీలకం కాబోతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుతో పాటు మరో జాతీయ బ్యాంకులో సిరాజ్ కుటుంబానికి లాకర్లున్నాయి. వీటిని తెరిస్తే మరింత కీలక సమాచారం ఏదైనా దొరుకుతుందా అనేది తేలాల్సింది. సహకార బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేయడం వెనుక కారణాలపైన భిన్నమైన అభిప్రాయాలున్నాయి. కేవలం గోల్డ్ వంటి వాటినే అందులో పెట్టారా, లేక ఏదైనా మెటీరియల్ ఎవిడెన్స్ లభిస్తుందా అనే దానిపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. దీనిపై విజయనగరం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. జిల్లాలో ఉగ్రఛాయలు బయటపడిన తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గత 4 రోజులుగా ఇక్కడే మకాం వేసింది. ఈ కేసును విచారించిన తర్వాత సిరాజ్తో పాటు అతనికి సహకరించిన వారు ఆర్థిక లావాదేవీలపైన ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది. ఇందులో 2 రకాల్లో కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకటి ఉగ్రమూలాలు, ఉగ్రవాద సంస్థలతో ఉన్న లింకులపై ఒకటైతే సిరాజ్కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చాలా కీలకం కాబోతున్నాయి. ఎన్ఐఏతో పాటు స్థానిక పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడు ఆర్థిక లావాదేవీల చుట్టూనే తిరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం నేను విజయనగరం కోట జంక్షన్లో ఉన్నాను. ఈ కోట జంక్షన్లో ఉన్న కేంద్ర సహకార బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ సహకార బ్యాంకులోనే సిరాజ్కి సంబంధించిన లాకర్ ఉంది. అలాగే ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో కూడా ఆయనకు సంబంధించిన అకౌంట్స్ ఉన్నాయి. వీటన్నిటిపైన ఇప్పుడు ఎన్ఐఏ దృష్టి సాధించబోతోంది. ఆర్థిక లావాదేవీలు ఒక ఎత్తు అయితే లాకర్లలో ఏముంది? ప్రధానంగా లాకర్లను బంగారంతో పాటు కీలకమైన డాక్యుమెంట్లు భద్రపరచుకోవడానికి వినియోగిస్తుంటారు. అటువంటిది కేంద్ర సహకార బ్యాంక్ అనేది ఇది పూర్తిగా రైతులకు, లేకపోతే రైతు కూలీలకు కానీ వారికి సంబంధించిన వ్యవహారాలు కానీ లోన్లు వంటి ప్రక్రియ జరిగే కోసం ఎక్కువగా దీన్ని ఆపరేట్ చేస్తుంటారు. కొంతమంది సామాన్యులు కూడా ఈ అకౌంట్స్ను కేంద్ర సహకార బ్యాంకులో రన్ చేస్తున్నప్పటికీ సిరాజ్ లాంటి వారు ఎందుకు ఈ బ్యాంకుని ఎంచుకున్నారనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. ఆయన తండ్రి ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఆయనకు కూడా ఆర్థికమైన పరిపుష్టి ఉంది. వివిధ రూపాల్లో దాదాపు నెలకు ₹1,00,000 పైన శాలరీ కూడా వస్తుంది. వారికి సంబంధించినంత వరకు ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ కూడా సహజంగానే గవర్నమెంట్ నుంచి నేషనలైజ్డ్ బ్యాంక్స్లో జరుగుతుంటాయి. ఇప్పుడు డిసిసిబిలో సిరాజ్ ఎందుకు ఖాతాలు తెరిచాడనే దాని మీద ఎన్ఐఏ దృష్టి సారించే అవకాశం ఉంది. తాను గతంలో పనిచేసిన ఆర్గనైజేషన్కు ఇక్కడ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపరేట్ చేస్తున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ దానిని పూర్తిగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. సహజంగానే జిల్లా సహకార బ్యాంకులు అనే వాటిపైన పెద్దగా దృష్టి ఉండదు. ఇక్కడ జరిగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫోకస్ తక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని ఆపరేట్ చేశారా, లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయనేది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంటుంది. ఇక డిసిసిబితో పాటు ఎస్బీఐలో కూడా సిరాజ్కు ఖాతాలు ఉన్నాయి. ఆయనకు ఇక్కడ లాకర్ కూడా ఉంది. ఇప్పుడు లాకర్ను తెరవాల్సిన అవసరం ఉంటుంది. లాకర్ తెరిస్తే ఆ లాకర్లో ఏముంది? కేవలం డబ్బు, బంగారం మాత్రమే ఉన్నాయా, లేకపోతే ఏమైనా కీలకమైన డాక్యుమెంట్స్ లాంటివి ఉన్నాయా, లేకపోతే ఇతరకు సంబంధించినంత వరకు అంటే కీలకమైన సమాచారం ఏదైనా లభ్యమయ్యే అవకాశం ఉందా వంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. విజయనగరం లాంటి ప్రశాంతమైన ప్రాంతంలో జిల్లా కేంద్రంలో ఒక పైపును కొనుగోలు చేసి ఐఈడీని రూపొందించాలని, దాన్ని పేల్చాలనే ఒక ఆలోచన రావడం, దానికి అంతర్జాతీయ లింకులతో అనుసంధానం చేసుకుంటూ ఎప్పటికప్పుడు టెలిగ్రామ్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో ఉగ్ర లింకులను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సిరాజ్ ఏదైతే యాక్టివిటీ చేస్తున్నాడని భావిస్తున్నారో దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచే కనుగొనే ప్రయత్నాన్ని ఎన్ఐఏ చేయబోతోంది. ఓవరాల్గా సిరాజ్తో పాటు అతని స్నేహితుడు సమీర్ను కూడా కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత కీలకమైన సమాచారం అయితే ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో ఈ డిసిసిబి బ్యాంకుకు సంబంధించినంత వరకు డిసిసిబి బ్యాంకులో ఉన్న ఏదైతే లాకర్స్ ఉన్నాయో, లేకపోతే అకౌంట్స్ ఉన్నాయో, అకౌంట్స్కి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తే దీనికి సంబంధించిన కేసులో కొంత లాజికల్ కన్క్లూజన్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఉగ్రమూలాలకు సంబంధించి కొన్ని నిర్ధారణ జరిగిన నేపథ్యంలో లాకర్లను తెరిస్తే అందులో ఏముందనేది కూడా బయటపడే అవకాశం ఉంది. ఓవరాల్గా డిసిసిబి బ్యాంక్తో పాటు ఒక నేషనలైజ్డ్ బ్యాంకు పైన కూడా ఎన్ఐఏ, స్థానిక పోలీసులు దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అనిల్తో రవిచంద్ర, ఎన్టీవీ, విజయ్.